అందరికీ వందనాలండి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని చదువుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమించున్నాము. సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యము అనుసరించి నడుచుచుండ కనుగొని బహుగా సంతోషించున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవాలని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనున్నదే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చినట్లా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడుగును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఆమెన్. సర్వోన్నతుడైన యేసయ్యా, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. వినైన వాక్యం ప్రభా, నాయన నీ బిడ్డలమైన మా హృదయాలు ఫలించడానికి, నాయన వాక్యం క్రియ జరగడానికి, వాక్యానుసారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ వాక్యాన్ని ఉన్న బిడ్డలకి నిండైన దీవెనల ఆశీర్వాదములు దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని మీరు పారదోలండి ప్రభా. వారికి ఏది కొదవ ఉన్నదో ప్రభా నాయన యేసయ్యా మీరే దయచేయండి ప్రభా. ఆనాడు ఎలీషా ప్రవక్తనైనా యేసయ్యా నాయన షునేమీరాల ఇంటికి దర్శించినప్పుడు వారు కొదవగా ఉన్నదని మీరు ఇచ్చారు కదా ప్రభా. గర్భఫల దీవెన వారికి కొదవగా ఉండి ఇచ్చారు కదా ప్రభా. ఈనాడు ఈ బిడ్డలకు నేను వారికి కొదవగా ఏది ఉందో దాన్ని మీరు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.